కానీ మీరు గత 5 ఏళ్ళు ఎదుర్కొన్న ప్రధానమైన విమర్శ సార్, పొలిటికల్ ఇష్యూనే మీరు ఆన్సర్ చేస్తారని చెప్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి కంపెనీలన్నింటినీ తరిమేసింది ఇలాంటి ఒక నేరేషన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు పొలిటికల్ పార్టీస్ ఉంచడం చూసాం. కొన్ని ఎగ్జాంపుల్స్తో సహా వాళ్ళు చెప్తూ వచ్చారు. సో ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ కూడా మళ్ళీ వైసీపీ వస్తే కంపెనీలు రావు, ఇప్పుడు కంపెనీలు రావడానికి భయపడుతున్నాయి, మళ్ళీ వైసీపీ వస్తుందని భయపడుతున్నాయి అంటున్నారు. వచ్చే 5 ఏళ్లలో మేము వస్తే కూడా ఏం భయం లేదు, మీకు వచ్చి పెట్టుబడులు పెట్టొచ్చు అని ఒక భరోసాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవ్వగలదా? అటువంటి క్యాంపెయిన్ ఎలా చూస్తారు మీరు? అటువంటి క్యాంపెయిన్ ఈ భరోసా లేకపోతే ఆ పోర్టులు ఎందుకు మొదలు పెడతారు? వాళ్ళు వచ్చి కన్స్ట్రక్షన్ ఎందుకు జరుగుతుంది? వచ్చిన ఇండస్ట్రీస్ అన్ని ఐ డోంట్ వాంట్ టు నేమ్, ఆ చిట్టా విప్పదలుచుకోలే. ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అండ్ చిన్న ఇండస్ట్రీస్, మైక్రో అండ్ మీడియం సైజు వీటికి సంబంధించినంతవరకు ఎస్ఎంఎస్సి, వాటికి సంబంధించినంతవరకు స్మాల్ అండ్ మైక్రో మీడియం స్మాల్ అండ్ వాటికి సంబంధించి ఇచ్చిన ఇన్సెంటివ్స్ గురించి అయితే అవి రివైవ్ కావడము, దాని నుంచి ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయ్యడము, ఇదంతా ఇవన్నీ చేసిన ఏ రకంగా ఒక కంపెనీ పోయిన విషయం చెప్పండి. ఇదిగో ఈ కంపెనీ వెళ్ళిపోయింది, ఒక పేరు చెప్పండి చెప్తాను. లూలు వెళ్ళిపోయింది, జాకీ వెళ్ళిపోయింది. లూలు ఈజ్ ఇట్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలిగిన ఇండస్ట్రీ నాది? మీలోనే అందరికీ తెలుసు, వాళ్ళు రెంట్కి తీసుకొని నడుపుకుంటున్న ఓ మాలు అలాంటివి ఇప్పుడు మన విజయవాడలో ఉన్నాయి, హైదరాబాద్లో కూడా నాకు తెలిసి వాళ్ళు రెంట్కి తీసుకొని నడుపుతున్నారు. అది ఇండస్ట్రీనా? ఎలాంటి ఎంప్లాయ్మెంట్ వస్తుంది అక్కడ? ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ పర్యటన చేసి వచ్చిన తర్వాత చెప్పిన మాట, ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే ఎలా అని భయపడుతున్నారండి. కొంతమంది ఇండస్ట్రియలిస్టులకి మీ పార్టీ నుంచి అఫీషియల్గా మెయిల్స్ పెట్టి ఇక్కడికి రావద్దు, అమరావతి మునిగిపోతుంది, ఇలాంటి క్యాంపెయిన్ చేస్తున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. అది వాళ్ళు చేసే నేరుగా మాట్లాడిన మాట. మేమున్నప్పుడు తెలుగుదేశం పార్టీ కానీ, ఆ పార్టీ తరఫున అదర్ పార్టీస్లో ఉన్న స్లీపర్ సెల్స్ కానీ వాళ్ళు చేసింది ఆ పని. మీకు కావాలంటే ఉదాహరణలతో ఉన్నాయి. ఏదైనా సెంటర్ నుంచి తీసుకురావాలని కానీ ఇమ్మీడియట్ అప్పులు ఎక్కువైపోయి ఇది చేస్తున్నారనేది. శ్రీలంకని దుష్ప్రచారం చేసింది వాళ్ళు. శ్రీలంకని దుష్ప్రచారం చేస్తూనే 14 లక్షల కోట్ల అప్పుని వాళ్ళంతటా వాళ్ళు డిక్లేర్ చేసి, ఆ పైన జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నవి కాక మేము 10 ఇస్తామని హామీలు ఇచ్చింది వాళ్ళే. సో ఇందులో ఏదో ఒకటి నిజం కావాలి. పోనీ ఆ 14 లక్షలు కాస్త ఇప్పుడు ఎంత అవుతుందంటే 7లో కాస్త మేము చేసింది అయితే 3.3 ఎంతో అంటున్నారు. ఇవి వాస్తవాలు. ఈ ఫిగర్స్ అయితే మార్చలేరు కదా. మా పాయింట్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ వాళ్ళు రారో ఇంకోరు రారో అనేది ఇదిగో ఈ కంపెనీ వెళ్ళిపోయిందని ఒకటి చెప్తే, కంపెనీ ఇన్ ది సెన్స్ పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ ఇది కావచ్చు, లేదా స్టేట్ దీన్ని మార్చేది కావచ్చు, ఏది వెళ్ళిపోయింది? నీ హయాంలో వెళ్ళట్లేదా? వెళ్ళేటట్టు మీరు చేయట్లేదా? ఈ క్వశ్చన్లు వేయాల్సింది పొలిటికల్ డిస్కషన్ అవుతుంది. పాయింట్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా ఒక ఆందోళన ఉంటుంది. ఈ పార్టీల కొట్లాట కారణంగా, పార్టీల మధ్య వెండెట్ట పాలిటిక్స్ కారణంగా కంపెనీస్ రాకుండా పోతున్నాయేమో, ఆంధ్రప్రదేశ్లో ఒక హెల్దీ అట్మాస్ఫియర్ లేకుండా పోతుందేమో, అటువంటి ఆందోళన అయితే ఉంటుంది కదా. దాన్ని క్లియర్ చేయాల్సిన బాధ్యత, అడ్రస్ చేయాల్సిన బాధ్యత పొలిటికల్ పార్టీస్. ఖచ్చితంగా దాన్ని అసోసియేట్ చేయాల్సిన బాధ్యత పొలిటికల్ పార్టీస్. మీరు అవునన్నా కాదన్నా ఇక్కడ 2 మేజర్ పొలిటికల్ పార్టీస్, వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం పార్టీ. వేరే పార్టీలన్నీ ఉండొచ్చు, డెమోక్రసీలో పార్ట్గా ఉండొచ్చు, కానీ ఓ డెసిషన్ తీసుకోగలిగి మళ్ళీ ప్రభుత్వంలోకి రాగలిగినటువంటి ఈ 2 పార్టీలు, దాంట్లో డౌట్ లేదు. దాంట్లో మాకు సంబంధించినంతవరకు క్లారిటీ ఉందని ఎట్లా చెప్పగలుగుతున్నాం అంటే, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినంతవరకు వైఎస్ఆర్సీపీ ఏం చెప్తుందో దాన్ని డెలివరీ చేయడానికి మాకున్నంత వెసులుబాటు చంద్రబాబు నాయుడు గారికి ఉండదు. ఎందుకు ఉండదంటే, ఆయన ఎప్పుడూ ప్రిజనర్ ఆఫ్ సంథింగ్. తనకు సంబంధించినంతవరకు తన చుట్టూ ఉండే వాళ్ళ చేతిలో కావచ్చు, డిఫరెంట్ పార్టీస్తో పెట్టుకొని డిపెండ్ అయ్యి రావడం వల్ల కావచ్చు, జవాబుదారీతనంలో ఆయన తప్పించుకోవడానికి చేయక తప్పని పరిస్థితి కూడా ఉంటుంది. ఎందుకంటే తన అందరి మీద డిపెండ్ అయి ఉంటాడు కాబట్టి. తను మిగిలిన సెక్షన్ కొంతమంది వెస్టెడ్ ఇంట్రెస్ట్ తయారు చేసి ప్రొజెక్ట్ చేసిన లీడర్ కాబట్టి. వేరే ఇక్కడ ఇది జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినంత వరకు తను పెట్టిన పార్టీ. ఆ పార్టీ ఎక్కడ ఎంటర్ అయినా తన డెసిషన్ ఏదో, తన నిర్ణయాలు ఏదో, తన విధానాలేవో స్పష్టంగా చెప్పి జవాబుదారీతనంతో ఇంప్లిమెంట్ చేయగలిగిన పొజిషన్లో ఆయన ఉన్నారు. ఎందుకంటే తను పెట్టుకోలేదు కాబట్టి ఇంతవరకు. ఈ 2 ఒకటి. సెకండ్ థింగ్, మీరు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే మాటలు ఏవి చూసినా, ఎక్కడ చూసినా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఏది కాదో ఆ పిక్చర్ ప్రొజెక్ట్ చేసి ఇదిగో ఇది జగన్మోహన్ రెడ్డి అని చూపించి నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. చాలాసార్లు సక్సెస్ కూడా అవుతుంటారు, ఆయనకున్న మీడియా పవర్ వల్ల కావచ్చు, దాని మీదే ఆయన ఫోకస్ పెట్టడం వల్ల. కానీ నేనంటున్నది రియాలిటీలో మీరు చూడండి అని అడుగుతున్నా.
ఈజ్ ఇట్ నాట్ మిస్ఇన్ఫర్మేషన్? వాళ్ళు చెప్తున్నది మేము పవర్లో ఉన్నప్పుడు ఏ ఇండస్ట్రీస్ వెళ్ళాయి మళ్ళీ అడుగుతున్నా. ఇదిగో 1, 2, 3, 4,000 crore, 2,000 crore, 3,000 crore వర్త్ ఇండస్ట్రీస్ పోయినాయి. చెప్పమనండి ఒకటి. ఏవి రానివి ఏవి చెప్పండి. మేము అసలు మేజర్ ఫర్దర్ ఇండస్ట్రియల్ గ్రోత్కు డ్రైవర్ లాగా పనిచేసే పోర్ట్లు తీసుకొచ్చి పోర్ట్ బేస్డ్ ఎకానమీకి వేసింది. నాట్ ఓ సింగిల్ ఇండస్ట్రీ కాదు, ఇలాంటి ఇండస్ట్రీస్ 100 రావడానికి అవకాశం ఉంది ఆ జోన్ డెవలప్ అయితే. ఈసీ గుజరాత్లో జరుగుతున్నది చూస్తున్నాం. సో మనకు ఆ స్కోప్ ఉంది. సౌత్లో ఇలాంటి ఇంత ఫ్రీ ఇదిగా ఉండేది ఎక్కడా లేదు, కన్వీనియంట్గా. సో ఇది పెట్టింది ఇంత బ్రహ్మాండమైన ఫౌండేషన్ వేస్తే హౌ కెన్ యూ ఇగ్నోర్ ఇట్? అండ్ ఇంకో పక్క పోయింది ఏదంటే ఒక ఇండస్ట్రీ పేరు చెప్పరు. ఇండస్ట్రియల్ రానివ్వరు, మళ్ళీ జగన్ వస్తే రానివ్వరు, సమాధి చేయండి, మళ్ళీ జగన్ వస్తే రానివ్వరు, సమాధి. నువ్వేం చేస్తావో చెప్పవే అంటే నువ్వు ఈ 5 ఏళ్లలో ఏం చేయాలనుకుంటున్నావు? ఎన్ని ఇండస్ట్రీస్ ఫౌండేషన్ వేశారు ఇప్పటి వరకు? ఆ ప్రశ్న ముఖ్యమంత్రి స్థాయిలో పదే మాట్లాడుతూ ఉన్నప్పుడు న్యాచురల్గా వైసీపీ ఆన్సర్ చేయాలి. ప్రజల్లో కూడా కొంత నిజమేనేమో, ముఖ్యమంత్రి సింగపూర్ పోయి వచ్చిన తర్వాత మాట్లాడుతున్నారు. అందుకని నేను అడుగుతున్నా కదా, మాటకు మాట బదులు చేతల్లో ఏమో చేసామో చూడండి. మీలాంటి జడ్జెస్ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు ఎవరో వే టు న్యూస్ వాళ్ళన్నారు, ఇంకో మీడియా హౌస్ కమ్ ఫార్వర్డ్ అండ్ జడ్జ్ యువర్ సెల్ఫ్. ఎస్, వైఎస్ఆర్సీపీ చెప్తున్నది అబద్ధం, ఎందుకంటే వాళ్ళు నిజంగా వాళ్ళు ఉన్నప్పుడు ఇండస్ట్రీస్ పోయాయి చెప్పండి 4. లేదా చంద్రబాబు నాయుడు చెప్తున్నది నిజం, ఎందుకంటే ఆయన చెప్పింది ఏమైంది అనేది ఆయన చెప్తున్న దానికి సంబంధించి ఇటువైపు వీళ్ళు ఆన్సర్ ఇవ్వలేకుండా అన్నారు. ఇప్పుడు మీరే అంటున్నారు ఏంటంటే లూలు అంటున్నారు. లూలు ఈజ్ నాట్ అన్ ఇండస్ట్రీ ఫస్ట్ థింగ్. దానికి నువ్వు వాళ్ళు సొంతంగా పెట్టుకొని వాళ్ళ లాభాలు ఆర్జించడానికి నువ్వు 100 కోట్ల రూపాయల